విశాఖలో సీ హార్స్ జంక్షన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్ గోదాం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని స్థానిక అగ్ని ప్రమాద సిబ్బంది తెలియజేశారు. ఘటనకు సంబంధించి విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. పాత పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలోని ఒక్కసారిగా క్రాబ్ షాప్లోని మంటలు ఎగసిపడడంతో ఈ ప్రాంతంలోని ఒక్కసారిగా అలజడి నెలకొంది. అదేవిధంగా ఈ ప్రాంతంలోని స్థానికంగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కూడా సమీపంలో ఉండడంతో కూడా స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ సంఘటన స్థలానికి ఇప్పటికే ఒకటో పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక మాకు మంటలను ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది వివిధ రకాల యంత్రాలతో కూడా మంటలను అదుపు చేసే ప్రక్రియలో ఉన్నారు. అదేవిధంగా ఈ మంటలు కోతవేటు దూరంలోనే ఒకవైపు టింబర్ డిపో ఉండగా మరోవైపు పెట్రోల్ బంక్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదే ఈ మంటలను ఆర్పే ప్రయత్నంలోనే ఏ ప్రాంతాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా అప్రమత్తం చేసి స్టీడీ ఇరుపక్కల ఉన్న వాళ్ళని కూడా పక్క ప్రాంతాలకి తరలించే ప్రయత్నం మనకు కనబడుతుంది. మంటలను కూడా ఇప్పటికే పొగలు కుమ్ముకోవడంతో ఈ స్థానికులు కూడా ఒకసారి ఆందోళన చోటు చేసుకుంది. ఈ ప్రాంతం అంతా ఒకసారిగా పొగతోని ఏర్పడడంతో కూడా అదేవిధంగా మంటలను ఆర్పే ప్రయత్నాలు కూడా అగ్నిమాపక సిబ్బంది ఒకవైపు ఉండడంతో కూడా ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో నిమగ్నం ఉన్నారు. అయితే ఎవరికి ఏ విధమైన ఇప్పటికీ ప్రాణహాని జరగకపోగా భారీ లక్షల స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టుగా భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియవలసి ఉందని కూడా స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, అటువైపు కోటపట్నం భద్రతా పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా చెప్తున్న సంగతి నెలకొంది. అయితే హుటాహుటిన భారీ యంత్రాంగంతో ఈ ప్రాంతం కూడా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే త్వరితగతిన ఈ మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నంలో కూడా ఈ మంటలను ప్రయత్నం చేసేందుకు కూడా స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని ఈ మంటలను ఆర్పే ప్రక్రియలను కూడా జరుపుకున్నారు. అయితే ఈ యొక్క మంటలను ఆర్పే ప్రయత్నంలో కూడా త్వరితగతిన ఈ మంటలను అదుపులో తెచ్చే ప్రక్రియలో కూడా స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. ఏదైనా భారీ ఇంజన్లతో, భారీ క్రేన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను ఆర్పే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. అయితే కాసేపట్లో ఈ మంటలను కూడా అగ్నిమాపక సిబ్బంది క్రమబద్ధీకరించే పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క మంటలను ఒకసారిగా ఆదివారం కావడంతో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఇక సెలవు కావడంతో కూడా ఇక షాప్ దుకాణాలు కూడా మూసివేయడంతో కూడా స్థానికుల్లో కూడా ఒకసారి ఆందోళన చోటు చేసుకుంది. ఈ మంటలు స్థానికంగా ఉన్నటువంటి ఒకసారిగా ఆందోళన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో కూడా చుట్టుపక్కల ఆదివారం కూడా సెలవు కావడంతో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇక దుకాణాలు మూసివేయడంతో అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని హుటాహుటిని మంటలను కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాసేపట్లో కూడా ఈ మంటలను కూడా త్వరితగతిన మంటలను కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మంటలను కూడా త్వరితగతిన అగ్నిమాపక సిబ్బంది కూడా చేస్తున్నట్టుగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇప్పటికే చేస్తున్న నెలకొంది. అయితే ఏమైనా కూడా గంటల్లో కూడా త్వరితగతిన ఈ యొక్క అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను కూడా అదిపే ప్రక్రియలు ఉన్నారు. అయితే త్వరలో కూడా ఈ యొక్క మంటలను అదిపే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది, అటు పోలీసులు కూడా నిమగ్నం ఉన్నారు. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం 1వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ పరిధి నుండి.